ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలపట్నంలో మాజీ వైస్ సర్పంచ్ సయ్యద్ సుభాన్ 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. దోర్నాలపట్నంలో మాజీ ఉప సర్పంచ్ 20 వైసీపీ కుటుంబాలు వైసీపీని వీడాయి. ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎరిక్షన్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో దోర్నాల మండలం టీడీపీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి, షేక్ మాబు, బట్టు సుధాకర్ రెడ్డి, రావికింది సుబ్బరత్నం, జడ్డ లక్ష్మయ్య, కర్రేవుల రాజేంద్ర, దేశ నాగేంద్రబాబు పాల్గొన్నారు. మంజూరు మా కయ్యేరి చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం మా కుటుంబం చాలా దగ్గర. మా నాన్న దగ్గర చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు వాళ్ళ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా బంధుత్వం ఉంది. మా ఊరికి ఒకటే ఊరిలో బంధుత్వాలు ఉన్నాయి. చాలా దగ్గర మనిషి. మీరందరూ ఇంకా మీ బంధువులు చెప్పండి. మనకందరికి మళ్ళీ మా బంధు ఉన్నాడు ఇక్కడ. మనం అందరం కలిసికట్టు పని చేసుకోవాలా. మన వాళ్ళందరినీ మనం అభివృద్ధి చేసుకోవాలి. సరేనా? థ్యాంక్ యూ. ఎస్కే ఇస్మాయిల్, ఎస్కే అల్లా బక్ష్, ఎస్కే సుబానీ వచ్చేసి, ఎస్కే జాకీర్, డి ఆంజనేయులు, సయ్యద్ సుబానీ, ఎస్కే అమానుల్లా, అబ్దుల్లా, ఎస్కే నాసర్ వలీ, ఎన్ రమేష్. ముఖ్యంగా వీళ్ళందరూ సరైన నిర్ణయం తీసుకున్నారనేది నేను ఎందుకంటే రాష్ట్రంలో రేపు ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతూ ఉన్నా. మీ అందరూ దయ వలన మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కూడా నేను గెలవబోతా ఉన్నా. ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనమందరం కూడా మైనార్టీ వర్గం నాతో సహా. ఎందుకంటే మనం సమాజంలో బలపడాలంటే మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా మనం చూసుకోవాలి. మన బిడ్డలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు, ఎంతోమంది కష్టపడి బ్రతికే వాళ్ళందరూ వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం తరఫున ఆర్థికపరమైనటువంటి సహాయాలు ఉండేదానికి సరైనటువంటి ఇల్లులు, ఈ సౌకర్యాలన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఖచ్చితంగా మీ అందరికీ సహాయం చేస్తా. నేను కూడా మీలాంటి కుటుంబంలో వ్యక్తినే కాబట్టి మీ కష్ట సుఖాలన్నీ కూడా నాకు తెలుసు. పెద్దలని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అందుకనే మరి మంజూరు మన నాతో గత ఒక నెల రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. మా పిల్లలంతా ఉన్నారు, మామూలు ఉన్నారు, అందరూ కూడా రావాలంటున్నారు. మరి ఏంటంటే ఖచ్చితంగా మనం సీటు డిక్లేర్ అయినాక ఈరోజు మీరు చేస్తామనేది కూడా నాకు చాలా సంతోషకరం. మొన్న అంబేద్కర్ నగర్లో వాళ్ళు కూడా మంచి కుటుంబాలు ఇప్పటి నుంచి అభివృద్ధి లేక వాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేక ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా గవర్నర్ పట్టణంలో కూడా మనం చూసాం. ఈ మధ్య మహిళలు కూడా మంచినీళ్ళ కోసం ధర్నాలు చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా గవర్నర్ పట్టణంలో అసలు లేదు. మన ఎస్సీ కాలనీ పోతే డ్రైనేజ్ గురించి, వడ్ర కాలనీ పోతే డ్రైనేజ్ గురించి అడిగి చిన్న వర్షం పడితే చాలు మన ముస్లిం బజార్లో మొత్తం కూడా వర్షం నీటితోటి నిండిపోతుంది ఈ పట్టణం. అందుకని మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. మీ యొక్క సమస్యలు, మీ కుటుంబ సమస్యలు, మన కమ్యూనిటీ
సమస్యలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మిమ్మల్ని నేను ఆదుకుంటాను. ఏ విషయంలో కూడా నేను అన్నట్టుగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది అవసరమైనా నేను తోడుగా ఉంటాను. మీరందరూ సైకిల్ గుర్తు మీద నాకు ఓట్లేసి ఎమ్మెల్యే చేయండి. ఖచ్చితంగా మన మైనార్టీల సంక్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తా. మైనార్టీ కార్పొరేషన్స్ ఉంది. ఆ కార్పొరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీ కార్పొరేషన్ కూడా మనం అనేక లోన్లు ఇచ్చాం. ఎంతోమంది యువత యువకులు మనం సాయం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక మనం ఏదంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కూడా కదా ఇంకా ఎప్పుడు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కంటే అందరం మోసపోయి ఓట్లేసాం. మనకు ఆఖరికి మన పిల్లలకి ఆడబిడ్డలకి దుల్హన్ పథకం మనం చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇచ్చాం. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పేదింటి ఆడపిల్లలకి దుల్హన్ పథకం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నాకు ఓట్లేండి అని ముఖ్యమంత్రి అంటే ₹1,00,000 ఇస్తాము. ఈ రోజుకు ₹1 ఇచ్చిన పరిస్థితి. మొన్న మన ముస్లిం యువత ఒక అమ్మ హైకోర్టుకి వెళ్ళింది. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు దుల్హన్ పథకాన్ని రక్షిస్తానన్నావు కదా, మరి మేము పెళ్లిళ్ళు చేసుకుని మాకు ఎన్నికైన హైకోర్టు పిటిషన్ ఇస్తే ప్రభుత్వం తరఫున అధికారి వచ్చి మా దగ్గర డబ్బులు మేము ఇవ్వలేమని ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధికారి వచ్చి హైకోర్టులో ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే పేదల సంక్షేమాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి మనల్ని అందరినీ కూడా ఆర్థికపరమైన భారం మన ఎత్తిన ముందు నిత్యావసర సరుకులు కానీ మన కుటుంబాలు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెంచి మనం ఏదైనా సంపాదించుకున్న డబ్బులు ఆయనే లేకుండా మనకేదో బట్టలకి ఓ 10,000 ఇచ్చి ₹1,00,000 మన దగ్గర నుంచి పొందుకున్నటువంటి వ్యవహారం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి మనం అందరం కలిసి కుటుంబంలాగా వ్యవహరించి మన సమస్యను మనం పరిష్కరించాలంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీరు ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మంచి సరైన టైంలో మీరు పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ప్రలోభాలు చెప్తారు, అవన్నీ పొరపాటును నమ్మబాకండి. ఆ ప్రలోభాలు చెప్పేవాళ్ళు ఎవడన్నా వచ్చి మీ దగ్గరికి అడిగితే ఈ 5 సంవత్సరాలు మాకు ఏం చేశారో మీరే మనం మాట్లాడండి. మిమ్మల్ని నమ్మేసాము ఓట్లు, మీరు మాకు 5 సంవత్సరాలు ఏం చేశారు? మా మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఏమైనా ₹1 డబ్బులు ఇచ్చారా? ఇవన్నీ అడగండి. చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? మరి ఆడబిడ్డలకు పెళ్లిలో ఉద్యోగం మాకు పెళ్లి కాలకు ఇచ్చారా? ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫాలు కూడా మనం ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో అవి కూడా లేవు. అందుకనే మనం ఈ రంజాన్ తోఫాలు ఇవన్నీ కూడా కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనం కానీ సైకిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ టెక్నాలజీ ఈ పనులలో ఉంటుంది. అందరం మంచి కంపెనీ తీసుకొని వస్తే 10-20 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి రేపు మన ప్రభుత్వంలో వస్తుంది. కాబట్టి మీరందరూ మంచి నిర్ణయం తీసుకున్నందుకు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు.